హలో ఫ్రెండ్స్, మన దగ్గర అయితే కైట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఏంటంటే మనకి ఈసారి దగ్గర దగ్గర 2000 కైట్స్ అయితే నేను తెప్పించాను అనమాట. సో ఏంటంటే మనకి ఇందులో మొత్తం 1 పౌండ్ ఇంకా 2 పౌండ్ రెండు కైట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ బాక్స్లో. ఈ బాక్స్లో వచ్చేసి మనకు ఫస్ట్ మొత్తం 1 పౌండ్ కైట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా అజంతా పేపర్ అనమాట, అజంతా 4.7 ఆ పేపర్ అనమాట ఇది. సో చూసుకోవచ్చు మనకి ఏంటంటే కొన్ని అయితే డ్యామేజ్ అయినట్టు అనిపిస్తున్నాయి. సో ఈ ఫస్ట్ వన్ అయితే బాగానే ఉంది, సెకండ్ వన్ అయితే డ్యామేజ్ ఉంది. ఇవి అవుతూ ఉంటాయి, ఇన్ని కైట్స్ వచ్చినప్పుడు కొన్ని డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఇది మనకి వేస్ట్ అనమాట, ఇంకా మనమే యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే వేరే కొనేటోళ్ళు ఎవరు కొన్నారు కాబట్టి ఇక సో ఏంటంటే ఈ కైట్స్ మనమే యూజ్ చేసుకోవాలి, కొంచెం టేపింగ్ చేసుకొని. సో ఏంటంటే ఇప్పుడైతే ఈ బాక్స్ మొత్తం అయితే ఓపెన్ చేద్దామన్నమాట. మనకి ఏంటంటే టోటల్లీ మనకి ఢిల్లీలో ఎట్లుంటుందంటే టోటల్ బ్లాక్ అండ్ రెడ్, బ్లూ, ఓన్లీ ప్లెయిన్ కలర్సే ఎక్కువ ఎగిరేస్తారు అనమాట. మనలాగా కలర్గా అయితే ఎగిరేయారు. సో మనం కూడా అట్లే ఆర్డర్ పెట్టినాం అనమాట. మొత్తం బ్లాక్ అండ్ ఇంకా రెడ్ ఈ మోడల్ మాత్రమే ఉన్నాయి మన కాడ. కానీ ప్రతి ఒక్క కైట్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. సో మనకి దీన్ని ఏంటంటే 28 ఇంచెస్ ఉంటుంది అనమాట. సో ఈ 28 ఇంచెస్ కైట్ టోటల్ మనకి 20 రూపీస్ పడుతుంది, అంటే 1 పౌండ్ సైజ్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి ఇట్లా చూస్తే చిన్నగా కనిపిస్తుంది, కానీ లైవ్లో చూస్తే మనకి ఏదైతే 1 పౌండ్ ఉంటుందో అంత పెద్దగా ఉంటుంది. సో చూసుకోవచ్చు ప్రతి ఒక్క కైట్ ఫినిషింగ్ అయితే మస్త్ అంటే మస్తు ఉంది. నేను కూడా అనుకోలేదు ఇంత మంచి ఫినిషింగ్ వస్తుందని. సో ప్రతి ఒక్క కైట్ అయితే బాగానే ఉంది. కొన్ని కైట్స్ అయితే మనకి డ్యామేజ్ అయిపోయినాయి అనమాట. ఆ డ్యామేజెస్ని కూడా చూసుకోవాలి నేను. సో అది చూసుకొని ఎన్ని ఉన్నాయో చూద్దాం. డ్యామేజెస్ అయితే నాకు తెలిసి చాలానే ఉన్నట్టున్నాయి. చూడండి రెడ్ కలర్. దీని కింద వచ్చేసి మనకి 2 పౌండ్ ఉన్నాయన్నమాట. ఇవి మొత్తం 1 పౌండ్ ఇప్పటివరకు మనం ఏదైతే తీసినామో. ఈ 2 పౌండ్ కైట్స్ వచ్చేసి నాకైతే అంత క్వాలిటీ అనిపించట్లేదు, చాలా తక్కువ క్వాలిటీ వచ్చింది. కానీ చూడడానికి అయితే మంచిగా అంటే చాలా మంచిగా ఉన్నాయి. కొన్ని ఇవి కూడా డ్యామేజెస్ ఉన్నాయన్నమాట. సో మనమైతే రీజనబుల్గానే ఇద్దాం. ఇది 30 రూపీస్ పడుతుంది ఈచ్ కైట్. ఇది 2 పౌండ్ది. సో మనకి ఏంటంటే ఇది చాలా మంచిగా ఎగురుతుంది. ఇవన్నీ గిట్ట స్టిఫ్ ఉంటాయి, కైట్స్ అన్నీ గిట్ట స్టిఫ్ ఉంటాయి. ఇందులో అయితే కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయి, చాలా మటుకు అయితే ఎల్లో కలర్, ఇంకా కొన్ని రెడ్ కలర్ ఉన్నాయి. మ్యాక్సిమం ఎల్లో కలర్సే ఉన్నాయి అన్నమాట మన దగ్గర. సో చూసుకోవచ్చు ప్రతి ఒక్క కైట్ కూడా మనకి నీట్ ఫినిషింగ్ తోటి ఉంది. కొన్ని మాత్రం ఓల్డ్ కైట్ లాగా కనిపిస్తున్నాయి, ఇంకా వాళ్ళు వేసారు, మనం తీసుకోవాల్సిందే, ఇక తప్పదు. ఇప్పుడు మళ్ళీ ఈ కొన్ని కైట్స్ రిటర్న్ ఇస్తా అంటే నడవదు కదా. సో ఇక వాళ్ళు ఎట్లయితే ఏ విధంగా అయితే వేసారో దాన్ని మనం తీసుకోవాల్సిందే. ఇంకా నెక్స్ట్ టైం మనం అక్కడికి వెళ్ళి తీసుకోవడం బెటర్. చూడవచ్చు కైట్ అయితే ఫినిషింగ్ మంచిగా ఉంది, కొంచెం ఓల్డ్ ఉన్నా కానీ కైట్. సో చూసుకోవచ్చు అన్ని కైట్స్ అయితే నీట్గా పర్ఫెక్ట్గా వచ్చినాయి. కాకపోతే మధ్యలో అంత దూరం నుంచి వచ్చింది కాబట్టి కైట్స్ అనేది కొంచెం డ్యామేజ్ అయితే కామన్. సో మంచి డ్యామేజ్ అయిపోతాయి. అట్లాంటిది పేపర్. సో పేపర్ డ్యామేజ్ అవ్వడంలో తప్పేం లేదు. సో ప్యాకింగ్ ఇంకా కొంచెం బెటర్గా చేసేది ఉండేవాళ్ళు. సో చూసుకోవచ్చు ప్రతి ఒక్క కైట్ కూడా చాలా యూనిక్గా ఉంది. నాకైతే మస్తు అనిపించింది. మీకు ఎట్లున్నాయో అదైతే కామెంట్ చేయండి. ఇది మొత్తం కూడా 2 పౌండ్ కైట్ అనమాట. ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా 2 పౌండే. సో చూసుకోవచ్చు. ఇంకా డిజైన్లు ఏమైనా వచ్చినాయేమో అని చూసుకుంటే ఒక్క డిజైన్ కూడా లేదు. సో చూడండి డ్యామేజ్, మళ్ళీ ఒక డ్యామేజ్ వచ్చింది మనకి. ఇవన్నీ పట్టించుకోవద్దు, ఇంకా డ్యామేజ్ తీసి పక్కన పడేసోడు. ఇక ఈ డ్యామేజ్ అయితే తీసేద్దాం. ఇప్పుడు ఈ డ్యామేజ్ తీసి పక్కన వేసేసినాం. సో ఇప్పుడు ఏంటంటే చూడండి 2 పౌండ్ కైట్ డ్యామేజ్. ఆపేసి